పగలిపూట వస్తాడంట. నేను అన్నాను, ఒరే పిచ్చోడా, ఒరే పిచ్చోడా, దేవుడి దగ్గరికి వచ్చి సమయం లెక్క పెట్టుకుంటున్నావు నువ్వు. దేవుడి దగ్గరికి వచ్చి 10 అయిపోయింది ఏంటి ముగించట్లేదు, 10:15 అయిపోయింది ఏంటి ఇంకేవాళ్ళు ఆపలేదు, 10:30 అయిపోయింది, అర్రే బాబోయ్ ఏంటి ఇంకా ఆపట్లేదు ఈయన. దేవుడి దగ్గరికి వచ్చి సమయాన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నావా? దేవుడి దగ్గరికి వచ్చి సమయాన్ని లెక్కించుకుంటున్నావా? అలాగైతే దేవుడు కూడా లెక్కెట్టుకుంటాడులే. ఏమని? మొన్నగా సాయం చేసాం, చేద్దాంలే, మొన్నగా చేసాం, కంగారే ఉంది అని ఆయన కూడా లెక్కలు కడతాడు. ఆయన కూడా కట్టడా, లెక్కలు కట్టడా. ఆ తమ్ముడు అంటున్నాడు, నేను సాయంత్రం పూట రానులే అయ్యా. ఎందుకు అన్న, అమ్మో రాత్రి లేట్ అయిపోతుంది, ఉదయం లేవలేకపోతున్నాం, పొద్దున్నే నేను ఉద్యోగం వెళ్తాను, నాకు లేట్ అయిపోతుంది. ఉద్యోగానికి వెళ్ళడం లేట్ అయిపోతుందంట, ఆదివారం చచ్చిమని ఎత్తాడంట. అదే ఆదివారం 7 ఫంక్షన్కి వెళ్తావు, మొక్క తింటావు, ముద్ద కాస్త గట్టిగా పట్టిస్తావు, 12 అవ్వచ్చు, 1 గంట అవ్వచ్చు, దూరబాల నుంచి తిరిగి ఇంటికి రావడం ఆలస్యం అవ్వచ్చు, పొడుగునేసరికి 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు. ఖచ్చితంగా ఉదయం నుంచి పనికి వెళ్తావుగా, లేకపోతే సెలవైనా పెట్టుకుంటావుగా. ప్రతిరోజు ఇక్కడ 1 గంట 2 ఏమన్నా అవుతుంది ఆదివారం పూట మందిరంలో? అవ్వట్లేదే. ఆదివారం 10:30 ఎగ్జాక్ట్గా అవుతుంది. ఎందుకు? మీరు ఉదయం రావట్లేదు కాబట్టి. ఎవరు? అందరూ సాయంత్రమే వస్తున్నారు. 50 దినాల ఉపవాస ప్రార్థన పెట్టా, ఒక్క రోజున వచ్చావా? ఒక్క రోజన్నా? మన చర్చి ఏమన్నా పులిపాకలో, నడి సముద్రం మధ్యలో, కృష్ణనది పాయిల్లో పడవలేసుకుని తెప్పలేసుకుని తెడ్డేసేవాడికో 200 ఇచ్చి, బాబు తొందర పోనీ అయ్యా, పాస్టర్ గారు తిట్టేస్తారు, నేను అసలుకే ఊర్ల మీద ఊర్లు దాటి వచ్చాను, అలాగుందా మన చర్చి పరిస్థితి? ఏమన్నా చర్చి పరిస్థితి ఏమన్నా అలాగుందా? అరే వచ్చేదారులు ఏమన్నా కొండల్లో ఏమన్నా దాటాలా? 4 బస్సులు ఏమన్నా మారాలా? లేదా ట్రైన్ టికెట్ ఏమైనా కొనుక్కోవాలా? కారు కట్టించుకోవాలా? ఎలా రావాలి నీ చర్చికి? పర్లాంగ దూరం కొలేదు నీ చర్చి, నీ ఇంటి పక్కన, నీ ఇంటి మధ్యలో నీ చర్చి పెడితే, నీ ఇంటికి 4 అడుగుల దూరంలో చర్చి పెడితే వస్తున్నావా? 50 దినాల ఉపవాస ప్రార్థన ఒక్కడిగా కూర్చొని ప్రార్థన చేసుకుంటావు. సమయం లేదు. ఎలాగా దీవించబడతావు? ఎలాగా ఆశీర్వదించబడతావు? ఎలాగా నీ జీవితంలో దేవుని కృప పొందుకుంటావు? సమయాన్ని దేవుడితో గడపకపోతే నువ్వు ఎలా ఫలిస్తావు? ఘనురాలైన స్త్రీ దేవుడితో సమయం గడిపి తన కుమారుని బ్రతికించుకుంది. నువ్వు దేవుడితో సమయం గడుపు, నీకేం కావాలో దేవుడు అది ఇస్తాడు. మీరు రోజుకి 24 గంటలు ఎంత సమయం దేవుడితో గడుపుతున్నారు? నేనేమంటానంటే, అయ్యగారు ఉదయం లేచింది 9 గంటలకండి, పనికి వెళ్తే సాయంత్రం 6 వస్తామండి, ఒక ముద్ద వండుకుంటామండి, తినేసరికి 9-9:30 అవుతుందండి, ఇంకెక్కడ సమయం అండి గడిపేది? అదే చెబుతున్నా, ఆ తెలివే తగ్గించుకోమంటున్నా. ఆ అతి తెలివి పక్కన పెడితే నేనేమంటానంటే, నువ్వు లేవటంతోనే రాత్రి పండుకునేదాకా నీ హృదయంలో దేవుని గురించిన ధ్యానం ఉంచుకోమని చెబుతున్నా. నువ్వు పనికి వెళ్తున్నావు, నేను వెళ్ళనా? నేను ఆటో దోలనా? అసలు మేము అసలు అంటే మేమేదో సోఫా సెట్లు, మా ఇంట్లో డబల్ కాట్ మంచాలు, డబల్ ఇన్వర్టర్ ఏసీలు, కాళ్ళ దగ్గరికే పంచభక్ష పరమాణాలు వచ్చేస్తాయిగా మాకు. కాళ్ళ మీద కాలేసుకొని ఊపుకుంటూ ఒకరు పెడతా తింటా ఉంటాంగా మేము. లేచిన దగ్గర నుంచి అదే ఆటోలు ఎడుతా నేను. మీకు తెలుసో తెలీదో, నా గురించి 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, దర్శనం చూపిస్తాడు. అదే ఆటోలు తోలడానికి వచ్చి 2 గంటలు 3 గంటలు విజయవాడ అంతా తిరుగుతా. ఎందుకు? కన్నీరు కార్చి ప్రార్థన చేస్తాను ఆటోలోనే. నాకు సమయం ఉండదు, నేను కూర్చుంటే నాకు ఎవడో పెట్టడు. నెలకి 1000 రూపాయలు అక్కడ కట్టుకోవాలా, 1000 రూపాయలు అప్పులు కట్టుకోవాలా. అదే ఆటో తోలడానికి వచ్చి కన్నీటితో తిరుగుతాను. నన్ను చూస్తే వాళ్ళందరూ వీడు ఎవడో లవ్ ఫెయిల్యూర్ గడిలాగా ఉన్నాడు అనుకుంటారు. మరి అంతేగా, ఆటో తోలుకుంటూ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఏడ్చుకుంటూ వెళ్తుంటే కుర్రోళ్ళని చూసి ఏమనుకుంటారు? వీడికి ఏదో కష్టం వచ్చింది, ఈ అమ్మాయి వీడికి ఎన్నిపోటు పొడి చేసింది అనుకుంటున్నారు. నాకు ఎన్నిపోటు పొడిచింది ఎవరో కాదు, నా ప్రాంత ప్రజల యొక్క జీవితాలు మారాలని నేను కన్నీరు కారుస్తూ తిరుగుతున్నాను. మీరు నమ్మరు, కన్నీరు కార్చి ప్రార్థన చేసుకుంటానే ఆటోలో. నువ్వు చేసే పనిలో అక్కడికి వెళ్ళి ఊడవాలి. ఊడ్చేటప్పుడు ఏం చేస్తావు? ఈ మనసులో దేవుడికి మొరపెట్టుకుంటావు. బట్టలు ఉతకాలి, ఏం చేస్తావు? ఈ మనసులో దేవుడికి మొరపెట్టుకుంటావు. అంట్లు తోమాలి,
దేవుడికి మొరపెట్టుకుంటా ఉండు. పని చేసేటప్పుడు, భోజనం చేసేటప్పుడు, ఇంటికి వచ్చేటప్పుడు, వెళ్ళేటప్పుడు నీకు మనసు ఉంటే మార్గం ఉంటుంది. అసలు నీకు మనసే లేదుగా, అది మూసినదిగా, ఎప్పుడో మార్చబడిందిగా, మురికి పట్టిపోయిందిగా, కొంపేసిపోయిందిగా, ఆ హృదయం అడ్డమైన చెత్త ఉందిగా. దేవుడు ఎక్కడ ఉన్నాడు? నీకు తపన ఉండాలి, నీకు పిచ్చి పట్టాలి, దేవుడు పిచ్చి పట్టాలి. దేవుడు అంటే నువ్వు పరితపించిపోవాలి, ఆరాటపడిపోవాలా. ఎప్పుడు హృదయంలో యేసు నామస్మరణ, అప్పుడు కదా ఆశీర్వాదం. సైకోలంటే భర్తలను మార్చగల దమ్ము ధైర్యం నా దేవునికి ఉంది, శక్తి నా దేవునికి ఉంది. అట్టి అట్టి అభిషేకం మనకి ఇవ్వగలడు. సైకోలంటే భర్తలు ఎంతమంది లేరు ఈ లోకంలో. నీ భర్త నిన్ను కొడుతున్నాడా, తిడుతున్నాడా, హింసిస్తున్నాడా, దారుణంగా ప్రవర్తిస్తున్నాడా? సమయం గడుపుతావా దేవుడితో? దేవుడితో సమయం గడుపుతావా? గడుపు, దేవుడు మారుస్తాడు. కొంతమంది హౌస్ వైఫ్స్ ఉంటారు, కొంతమంది అంటే ఇంట్లో ఉండి ఏడిసే కొందరు గృహిణులు, తల్లులు దండాలు ఎట్టాలి. సమయం దొరికినా మనోళ్ళు ప్రార్థన చేయరు. ఎలా జరుగుద్ది? ఆశీర్వాదం ఎలా వచ్చింది? కొంతమంది అంటే పాపం భార్యాభర్తలు ఇద్దరు కష్టపడుకుంటున్నారు, తప్పదుగా రెక్కాడదిగా డొక్కాడదిగా. కొంతమంది కొంపలోనే ఉంటారు, కానీ ప్రార్థన రాదు మనకి. అరే బైబిల్ చదవం, అరే ఒక పాట పెట్టుకొని, దేవుడి వాక్యం పెట్టుకొని వినం. ఏదో ఒక పని, లేని పని కూడా కల్పించుకొని సమయం అంతా మింగేసేడే తప్ప సమయాన్ని సద్వినియోగం చేసుకుని ప్రార్థన చేసుకుందాం అన్న తలంపు ఉండదు. ఆటక మీద గిన్నెలు తెస్తారు, మంచం కింద బొచ్చెలు తెస్తారు, ఆ బీరువలో బట్టలు తెస్తారు. ఎలా బ్రతుకుంటుంటాడు? ఈరోజు క్రైస్తవ్యానికి పట్టిన దరిద్రం ఏంటో తెలుసా? డబ్బులు ఇస్తే ఆశీర్వాదం వచ్చిద్ది అనుకుంటున్నారు, కానుకలు ఇస్తే ఆశీర్వాదం వచ్చిద్ది అనుకుంటున్నారు, తీసుకెళ్ళి పాస్టర్ అమ్మ గారికి నెత్తిని దిగేసేస్తే ఆశీర్వాదం వచ్చిద్ది అనుకుంటున్నారు, లేదా పాస్టర్ గారి పాదాల చుట్టూ గింగరాలుగా తిరుగుతా ఉంటే ఆశీర్వాదం వచ్చిద్ది అనుకుంటున్నారు. ప్రియులారా, అలా నేర్పించారు కొందరు పాస్టర్లు, కొందరు సేవకులు అలా నేర్పించారు. ధనముతో దేవుని దీవెన నువ్వు కొనుక్కోలేవు. కొనుక్కుంటే వచ్చేది కాదు ఆశీర్వాదం, దేవుడిస్తే వచ్చేదే ఆశీర్వాదం. గనురాలైన స్త్రీ తన చచ్చిపోయిన ఆ కుమారుణ్ణి ఎలా బ్రతికించుకుందో తెలుసా? నిత్యము దేవునితో సమయం గడిపింది. నీ జీవితంలో నువ్వు ఏదైనా దేవునికి విలువైన కానుక ఇవ్వాలి అనుకుంటే ఏమి ఇవ్వగలవో తెలుసా? నీ రోజులో 24 గంటల సమయంలో ఎంత సమయం నువ్వు ఇవ్వగలిగితే అంత గొప్పగా ఆయన సంతోషపడతాడు. ఒక వారములో ఎంత సమయం కుదిరితే అంత సమయం నువ్వు దేవుడి మందిరానికి కేటాయించగలిగితే ఆయన ఆనందపడతాడు. ఘనురాలైన స్త్రీ తాను పోగొట్టుకున్న బిడ్డ తన ఒడిలోనే చచ్చిపోయాడు. ఆ కుమారుడు తన ఒడిలోనే చచ్చిపోయాడు. నేను చెబుతున్నా, ఈరోజు నీ పిల్లల పరిస్థితి ఎలా ఉంది? ఈరోజు నీ భర్త పరిస్థితి ఎలా ఉంది? ఈరోజు నీ కుటుంబ పరిస్థితి ఎలాగుంది? అక్కడ ఘనురాలైన స్త్రీ తన పిల్లవాడి విషయంలో ఇబ్బందులు అనుభవించింది. ఈరోజు నువ్వు ఆరోగ్య విషయంలో ఇబ్బంది పడుతున్నావు, అప్పుల విషయంలో ఇబ్బంది పడుతున్నావు, ఇంకా కుటుంబంలో భర్తను బట్టి ఇబ్బంది పడుతున్నావు. ఇంకా ఒకటి కాదు సుమా, నీ చుట్టూ ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి. మానసికంగా వేదన, శారీరక శోధన, భయంకరమైనటువంటి ప్రతికూల పరిస్థితులు నిన్ను పట్టి పీడించేస్తూ ఉన్నాయి. ఘనురాలైన స్త్రీ దేవునితో సమయం గడిపి గెలిచింది. పోయిన ప్రాణాన్ని తిరిగి రాబట్టుకోగలిగింది. దేవుడితో సమయం గడపగలుగుతున్నావా? దేవుని దగ్గరికి రాగలుగుతున్నావా? ఆశీర్వాదం కావాలంటే డబ్బులు ఇవ్వడం కాదు. ఆశీర్వాదం కావాలంటే పాస్టర్ గారి దగ్గర నమ్మకంగా ఉన్నానండి. ఆ నమ్మకం ఎలాంటి నమ్మకం? ఈడి మీద ఆడి గురించి, ఆడి మీద ఈడి గురించి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, ఇలాంటి బ్యాచీలు ఎక్కువ ఈ ప్రాంతంలో, మరీ ఎక్కువ. ఆ మూలలో ఏ మూలల మీద చెప్పుకుంటారు, ఈ మూలలో ఆ మూలల మీద చెప్పుకుంటారు, మధ్యలో ఏమో పాస్టర్లు కూర్చుంటారు. ఇలాగా ఆశీర్వాదం వచ్చింది నీకు, ఇలాగా దీవెన వచ్చింది నీకు. ఏమండి, కూడికి పెట్టుకొని కోడుకో 2 పాస్టర్ గారి భోజనం పెడితే ఆశీర్వాదం వచ్చిందా? తిని వెళ్తే మా పొట్టలు పెరుగుతాయి, మీకేం రాదు. పెడితే మాకే కదా సంతోషం. నువ్వు పెడితే నేనే కదా తినేది. నాకేమైనా బాధ ఏంటి తినడానికి?
నీ కళ్ళు తెరవబడాలి. పాస్టర్ గారికి మేము అన్నం పెట్టాం, పాస్టర్ గారికి మేము మంచిలు ఇచ్చాం, పాస్టర్ గారు మా ఇదంటే వెళ్తామంటే కూల్ డ్రింక్ పోసి ఇచ్చాం, పాస్టర్ గారికి 100 చదివిచ్చాం. వీటి వల్ల ఆశీర్వాదం రాదు. ఇత్తే తింటాం, మా కడుపులో నిండుతాయి, మా జోబులో నిండుతాయి, మేము బాగుంటాం. మీరు ఎప్పటికీ అట్లనే ఉంటారు. మీరు ఎప్పటికీ అట్లనే ఉంటారు. ఎక్కడేసిన గొంగలి అక్కడే. మీకు ఆశీర్వాదం కావాలంటే, మీ పిల్లలు, మీ కుటుంబాలు, మీకు కలిగిన వేదన బాధలు పోవాలంటే మీకు అర్థమవుతుందా? చచ్చిపోయిన కుమారుణ్ణి బ్రతికించుకుంది గనురాలైన స్త్రీ. షూనేము పట్టణానికి ఎలీషా వస్తూ పోతూ ఉంటే ఎలీషా మామూలు దేవుజనుడు కాదు. రెండింతల ఆత్మీయ తండ్రి దగ్గర నుంచి రెండింతల వరమును పొందుకుని దేవుని సేవలో బలముగా వాడబడుతున్నవాడు ఎలీషా. అలాంటి దైవజనుడి దగ్గర శిష్యరకం చేసింది. అలాంటి దైవజనుడి దగ్గర నిత్యము పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వింటా ఉంది. ఆయనతో పాటు కలిసి ప్రార్థన చేస్తూ ఉంది. ఆయన ఏ మాట చెబితే ఆ మాట హృదయంలో భద్రపరుచుకొని ఆ మాటలకు తగ్గట్లుగా నడిచింది గనురాలు. ఆ రీతిగా బతికింది. చచ్చిపోయిన పిల్లల్ని బ్రతికించుకోవడం పాత నిబంధన గ్రంథంలో అదే మొట్టమొదటిసారి. ప్రైజ్ ది లార్డ్. ఒక చచ్చిపోయినటువంటి ఒక కుమారుడు బ్రతకడం పాత నిబంధన గ్రంథంలో అదే మొదటిసారి. ఎంత గొప్ప విశ్వాసం ఉంది ఆ తల్లికి. దేవుడితో సమయం గడిపింది. దేవుడితో సమయం గడిపింది. స్నేహితులతో సమయం గడుపుతున్నావు నువ్వు, లోకంలో సమయం గడుపుతున్నావు నువ్వు. మీకు అర్థమవుతా ఉందా? పనిలో సమయం గడిపేస్తున్నావు. అవసరమైతే ఓటీలు, ఇంకేంటి ఏదేదో పేర్లు పెట్టేసుకొని ఎక్స్ట్రా టైం కూడా డ్యూటీ చేసేసి ఇంకో 250 ఎక్స్ట్రా వస్తాయి ఇస్తా అన్నారని చెప్పి, ఆదివారం ఒక పూట చేస్తే ఒక 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తా అన్నారని చెప్పి, ఆదివారం 5 దాకా చేస్తే అవసరమైతే 1000 రూపాయలు ఇస్తారని చెప్పి 5 దాకా అని చెప్పి నేను 10 దాకా అక్కడ కూర్చోబెడతారు వాళ్ళు. సమయం నువ్వు వ్యర్థంగా పాడు చేసుకుంటున్నావు. దినములు చెడ్డవి, రాకడ సమీపంగా ఉంది. సమయం చాలా విలువైనది, ఎక్కువ లేదు. చూడండి కాలచక్రం ఎంత స్పీడ్గా తిరుగుతుంది. అప్పుడే ఆదివారం వచ్చిందా? 2025 ముగిసిపోతుందా? ఇది ఎన్నో నెల? ఇంకో 4 రోజులు పోతే 7 నిండిపోద్దా? ఎన్ని వచ్చేస్తాయి? ఇంకా మొత్తం ఎన్ని ఉన్నాయి? 5 నెలలు కూడా లేవు. 2025 ముగించబడ్డానికి ఆ 5 నెలలు 5 రోజుల్లో గడుపుతున్నాయి. సమయాన్ని దేవుడితో గడుపుతున్నావా? సమయాన్ని సెల్ ఫోన్తో గడుపుతున్నావా? సమయాన్ని టీవీతో గడుపుతున్నావా? సమయాన్ని ఇరుగు పొరుగు అమ్మలక్కలతో గడుపుతున్నావా? ఏమే ఏంటి కూర? వాళ్ళ కూరతో తెలుసుకోకపోతే నీ కడుపు నిండదా? ఏం వండుకున్నావు? వాళ్ళు ఏం వండుకుంటే నీకెందుకు? నువ్వు వండుకునేది నువ్వు తినరాదు. నువ్వు వండుకునేది నువ్వు తినరాదంట. అంట్లు తోమేవా? నువ్వు వెళ్ళి తోము. బట్టలు ఉతికావా? నువ్వు వెళ్ళి ఉతుకు. వాళ్ళ పిల్ల ముడ్లు కూడా నువ్వే గడికెళ్ళి. సమయం ఎంత విలువైనదో మీకు తెలియాలి. లేవటంతోనే దేవుని పాదాలు పట్టుకోవాలి. లేవటంతోనే యేసయ్య పాదాలు పట్టుకోవాలి. లేవటంతోనే మోకరించాలి. లేవటంతోనే కన్నీరు గార్చాలి. వీలు చిక్కినప్పుడల్లా, సమయము కుదిరినప్పుడల్లా యేసు నామ స్మరణతో మీ జీవితాలను దేవునితో పెనవేసుకోవాలి, ముడివేసుకోవాలి. ప్రాణప్రదముగా ప్రభువుని ప్రేమించాలి. ఇంత సమయం దొరికినా నిలువు మోకాల మీదకి రావాలి. ఆశీర్వాదం ఎలా వచ్చింది? దీవెన ఎలా వచ్చింది? మీకు అర్థమవుతా ఉందా? సమయాన్ని దేవుడితో గడుపు. ఖాళీగా ఉంటే తిని ఆరజాపుకొని హ్యాపీగా పడుకోవడం కాదు. సమయం దొరికితే తిని నిద్రపోవడం కాదు. ఈ నిద్రపోతా, నీకేమి వచ్చినది, లేచి నీ దేవునికి ప్రార్థించు అన్నాడా లేదా? ఈ నిద్రపోతా, నీకేం వచ్చింది, లేచి నీ దేవునికి ప్రార్థించు. కొంతసేపైనా మెలకుగా ఉండి ప్రార్థించలేరా? ఈ శోధనలో పడిపోకుండా కొంతసేపైనా మెలకుగా ఉండి ప్రార్థించలేరా? సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. దొంగలించొద్దు సుమా. మీ ఇంటి వారు ఎవరైనా ఆదివారం పూట పనులు పెట్టుకుంటుంటే, అయ్యా ఎన్ని ఆదివారాలు పని చేసావు, ఎన్ని వేల రూపాయలు తెచ్చావు, ఒక్క రూపాయి అయినా మనం తింటున్నామా? ఆదివారం మనకు పని వద్దయ్యా, 6 రోజులు పని చేసుకుంటున్నామయ్యా, 7వ రోజు యేసయ్య మందిరానికి వెళ్ళిపోదామయ్యా. మన చర్చిలో మన పాస్టర్ గారు 2 ఆరాధనలు పెట్టారయ్యా. మొదటి ఆరాధనలోనూ కూర్చుందాం, 2వ ఆరాధనలోనూ కూర్చుందాం, బలంగా ప్రార్థన చేసుకుందాం, దేవుళ్ళను ఎదుగుదాం, దేవుడు దీవిస్తాడంట. గనురాలైన స్త్రీ తన చచ్చిపోయిన కుమారుణ్ణి దేవుడితో సమయం గడిపి బతికించుకుందంట. బతికున్న
మన పిల్లలను దేవుడితో సమయం గడిపి బాగు చేసుకుందాం. ఇలాంటి ఎంతమంది భార్యలు ఉన్నారు, ఎంతమంది తల్లులు ఉన్నారు, ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు? దేవుడితో సమయం గడుపుదాం. చెప్పండి. మీ భార్యలు మీ మాట వినకపోతే భర్తలు చెప్పాలి, భర్తల మాట వినకపోతే భార్యలు చెప్పాలి, పిల్లలు చెప్పాలి, తల్లులు చెప్పాలి. దేవుడితో సమయాన్ని గడుపుదాం. దేవుడితో సమయాన్ని గడుపుదాం. దివారాత్రము దేవుడి గురించి ఆయన నామస్మరణతో మన గుండెలను నింపుకుందాం. చచ్చిపోయిన కుమారుని బ్రతికించుకోగలిగిందంటే నేను చెబుతున్నా, బ్రతుకున్నప్పుడే నీ పిల్లలను నువ్వు బ్రతికించుకోగలగాలి, దేవుళ్ళు బ్రతికించుకోగలగాలి. పరుగులు పెట్టింది గనురాలనే స్త్రీ. పిల్లడు చచ్చిపోతే లేచి రెడీ అవుతుంది. భర్త అన్నాడు, అమ్మా ఎక్కడికి? నేను పాస్టర్ గారి దగ్గరికి వెళ్తున్నానంది. పిచ్చిదానా, మన పిల్లోడు చచ్చిపోయాడే, ఇప్పుడు ఎందుకు? పాస్టర్ గారి దగ్గరికి ఎందుకు? చుట్టాలకు ఫోన్ చేయి, బంధువులకు ఫోన్ చేయి, కబుర్లు పంపుతున్నాను, అన్ని రెడీ చేసుకుందాం. శవాన్ని ఎక్కువసేపు ఇంట్లో ఉంచుకోకూడదు. ఎవరంటున్నారు? ఎవరంటున్నారు? అవును, దేవుడి దగ్గరికి రాకుండా ఒక్కొక్కసారి నీ భర్తే అడ్డుపడతాడు. దేవుడి దగ్గరికి వెళ్ళకుండా ఒక్కొక్కసారి నీ భర్తే అడ్డుపడతాడు. దేవుడి దగ్గరికి వెళ్ళకుండా నీ ఇంట్లో వాళ్ళని అడ్డగిస్తారు. దేవుడి దగ్గరికి వెళ్ళకుండా నీ చుట్టూ పరిస్థితులు నిన్ను పట్టి పీడించి వెనకకు లాగేస్తాయి. ఎక్కడికి వెళ్తున్నావు? మన కొడుకు చచ్చిపోయాడు, పిచ్చిదానా, ఇప్పుడు నువ్వు వెళ్ళినా వాడు బతకడే అని ఏడుస్తున్నాడు, ఆపేస్తున్నాడు. అయినా ఘనురాలైన స్త్రీ ఏం చేసిందో తెలుసా? లేదు, నేను దేవుడి దగ్గరికి వెళ్ళాలా, లేదు నేను దేవుడి దగ్గరికి వెళ్ళాలా, మొదట నేను దేవుడితో కొట్లాడాలా, ప్రార్థించాలా, నా దేవుడు ఏదో ఒకటి చెప్పేదాకా నా ప్రయత్నాన్ని నేను మానుకోను. పెద్దలు ఇలా అన్నారు, పోరాడి ఓడిపోతే తప్పు లేదు అని. పోరాడి ఓడిపోతే తప్పు లేదు. పోరాడకుండా చతికిలు పడిపోయి నా బ్రతుకింతే అని నువ్వు చెప్పేసుకుని సమర్థించేసుకుంటే అది ఒక భయంకరమైన పాపముతో సమానం. హల్లెలూయా, హల్లెలూయా. భర్త ఆపేస్తున్నాడమ్మా, వద్దు పిచ్చిదానా, ఏదో కొడుకు మీద ప్రేమతో నువ్వు పరుగులు తీస్తున్నావు, కానీ దైవజనుడు ఎందుకు వస్తాడమ్మా? పిల్లడు చచ్చిపోయాడు, మనం జరగాల్సినవన్నీ జరిగించుకుందామంటే అయినా మాట వినకుండా పరుగులు తీసింది. ఎక్కడో కొండ మీద దూర ప్రాంతంలో దైవజనుడు ఉన్నాడు. పరుగులు పెడుతుంది, గాడిదను కట్టించుకుంది, నడక ప్రారంభించింది, అడుగులు వేస్తూ వెళ్తుంది. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు వస్తూ ఉన్నాయి. వాటన్నిటిని ఎదుర్కోగలిగింది. దేవుడితో సమయం గడపడానికి నువ్వు ఒక పూట ఉపవాసం అని కూర్చుంటే అపవాది అప్పుడే రకరకాల పనులు పెడతాడు. దాన్ని జయించగలుగుతున్నావా? ఈ పూట ప్రార్థనకు రావాలనుకుంటావు, ఎప్పుడే ఎవరో ఒకళ్ళు వస్తారు, అయినా సరే ఇంటికి వచ్చిన చుట్టాలను బాధ పెట్టకూడదు కదా అని వాళ్ళతో పాటు కూర్చొని ముచ్చట్లేసుకుంటున్నావా? అమ్మా ఇప్పుడే ఉండండి, ఎలాగో వచ్చారు కదా, ఒక్క పావుగంట మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుని వచ్చేస్తా. చెప్పగలుగుతున్నావా? చెప్పగలుగుతున్నావా? వచ్చిన చుట్టాలు బాధపడతారని చెప్పి వాళ్ళతో పాటు కలిసి సమయం అంతా కూడా సాతాను సమయంగా మార్చేసుకుంటున్నావా? వింటారు, వినటమే కాదు ఆశ్చర్యపోతారు. అమ్మో అమ్మో, ఏమిటి దేవుడి మందిరంకి ఇంత ప్రిఫరెన్స్ ఇస్తా ఉంది ఈ తల్లి, ఏమున్నా దేవుళ్ళో అని వచ్చిన వాళ్ళు కూడా ఆశ్చర్యపడిపోయి నీ దేవుని వైపు తిరగగలిగే కృప దేవుడు నీకు ఇస్తాడు. ఎన్ని ఇబ్బందులు వచ్చాయో తెలుసా? గండ్రాలని స్త్రీ పరుగులు పెడుతుంది. ఆ టైంలో గ్యాప్లో ఒక వ్యక్తి ఎదురొచ్చాడు. మళ్ళా గెహజీ అనే వ్యక్తి ఎదురొచ్చాడు, ఆపాడు, అడ్డగించాడు. ఏదో